హాయ్ గైస్ వెల్కమ్ టు శంబాల మూవీ రివ్యూ. మూవీ అయితే బాగుంది బ్రో. వీళ్ళు ప్రమోషన్స్లో ఎలాగైతే చెప్పారో అలాగే ఉంది సినిమా కూడా. ఇంక స్టోరీ విషయానికి వస్తే సంబాల అనే ఊర్లో ఒక యాస్ట్రాయిడ్ అయితే పడడం జరుగుతుంది. అది పడిన తర్వాత నుంచి ఊర్లో సమస్యలు రావడం అయితే మొదలవుతాయి. అవన్నీ గమనించిన గ్రామ ప్రజలందరూ ఆ యాస్ట్రాయిడ్ పడడం వల్లే ఇదంతా జరుగుతుందని అనుకుంటారు. ఆ యాస్ట్రాయిడ్ ని 4 సంవత్సరాల నుంచి గమనిస్తున్న స్పేస్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు విక్రమ్ అనే సైంటిస్ట్ ని అయితే పంపిస్తారు. దాన్ని టెస్ట్ చేసి అది ఏంటో తెలుసుకోమని. ఆ తర్వాత వీళ్ళు ఆ విక్రమ్‌ని ఎలాగైనా ఊర్లో నుంచి పంపించేయాలని చూస్తారు గ్రామ ప్రజలంతా. మరి ఆ తర్వాత ఏమైంది? విక్రమ్ వాళ్ళని ఎలా ఎదుర్కొన్నాడు? నిజంగా ఆ యాస్ట్రాయిడ్ వల్లే సమస్యలన్నీ జరుగుతున్నాయా అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ముందుగా ఈ సినిమా తీసిన డైరెక్టర్ యుగంధర్ ముని కోసం అయితే చెప్పాలి భయ్య. ఎందుకంటే మైథాలజీని టచ్ చేస్తూ ఎక్కడా పాడు చేయకుండా చాలా నీట్‌గా తీసి చూపించాడు జనాలకి. క్యారెక్టర్స్ విషయానికొస్తే అందరూ బానే చేశారు భయ్య. ఒకళ్ళది ఎక్కువ, ఒకళ్ళది తక్కువ అని ఎక్కడా చూపించలేం. కానీ హీరోది ఎప్పుడూ ఒక మెట్టు ఎక్కువే ఉంటది కాబట్టి ఆది సాయి కుమార్ బానే చేశాడని చెప్తాను. ఆది సాయి కుమార్ కూడా 'ప్రేమ కావాలి' అనే కమర్షియల్ హిట్ తర్వాత సరైన హిట్ అయితే చూడలేదు ఆది. కానీ ఈ మూవీతో కమ్‌బ్యాక్ అనే చెప్తాను నేను కూడా. అలాగని స్టోరీ ఒకటే బావుంటే సరిపోదు కదా! హీరో యాక్టింగ్ బావుండాలి. తనకి సపోర్టింగ్‌గా ఉన్న యాక్టర్స్ కూడా చేయాలి. ఇందులో అందరికందరూ 100% వాళ్ళ యాక్టింగ్‌ని ప్రూవ్ చేసుకున్నారు. ఆది క్యారెక్టర్ అయిన విక్రమ్‌కి సపోర్టింగ్‌గా హనుమంతు, దేవి అనే 2 క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. వీళ్ళిద్దరు కూడా చాలా చేశారు. అర్చన చేసిన దేవి క్యారెక్టర్ కూడా సినిమాకి ప్లస్ పాయింట్‌గా అయితే నిలుస్తది. ఎందుకంటే ఆవిడే మొత్తం సినిమానంతా నడిపిస్తది. సినిమాటోగ్రఫీ నాకు ఈ మూవీలో చాలా బాగా అయితే నచ్చింది భయ్య. ఎందుకంటే మనుషులు సైకిక్‌గా ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళని చాలా నీట్‌గా అయితే చూపిస్తాడు. వాళ్ళు సైకిక్‌గా ప్రవర్తించేటప్పుడు వచ్చే యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. యాక్షన్ సీన్స్ అన్నీ కూడా టూ గుడ్ ఉన్నాయి. ఈ మూవీకి 'శ్రీచరణ్ పాకాల' ఇచ్చిన బీజీఎం కూడా చాలా హైలైట్‌గా అయితే నిలుస్తది. ఓవరాల్‌గా ఈ సినిమాలో యాక్టర్స్ ప్లే చేసిన రోల్స్ బాగున్నాయి. స్టోరీ బాగుంది. డైరెక్టర్ నీట్‌గా డైరెక్ట్ చేశాడు. బీజీఎం బాగుంటది. యాక్షన్ సీన్స్ బాగుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఇంకేం కావాలి ఒక సినిమా బాగున్నది అని చెప్పడానికి. అందుకే ఇప్పటిదాకా ఎవరైనా మూవీ చూడకపోతే వెళ్లి చూసేయండి భయ్య. ఎంజాయ్ చేస్తారు. నిజంగా చెప్తున్నా చాలా ఎంజాయ్ చేస్తారు. నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే సెకండ్ హాఫ్‌లో వచ్చే సీన్స్ అలా ఉంటాయి. ఇంద్రనీల్ యాక్టింగ్ కూడా సూపర్‌గా ఉంటది సెకండ్ హాఫ్‌లో. ఓకే గైస్, ఇది ఇవాళ వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితేనే, లేకపోతే మాత్రం వద్దులేండి. నేను చెప్పే విధానం నచ్చినా నచ్చకపోయినా మూవీ మాత్రం వెళ్లి చూడండి భయ్య. మూవీ అయితే బాగుంది. ఇలాంటి సినిమాల్ని ఎంకరేజ్ చేయాలి భయ్య అప్పుడప్పుడు.